హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ సుష్మా. ఇక ఇంతకాలం పశ్చిమాసియాలో నివ్వురుగప్పిన నిప్పులా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భగ్గుమంది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై దాడి చేయడం, ఆ వెంటనే ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ హతమవడంతో టోటల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా రగులుతున్న నిప్పు కాస్త ఇప్పుడు దావనంలలా వ్యాపించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న అంతర్గత యుద్ధం ప్రస్తుతం బహిరంగ సమరంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతితో ఈ ప్రాంతంలో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అమెరికా సాంకేతికతకు ఇజ్రాయెల్ వ్యూహాలు తోడవడంతో ఇరాన్ కుదేలవుతోంది. అయినా ఆ దేశం గట్టిగానే ప్రతిఘటిస్తోంది. మంట పుట్టింది గల్ఫ్లోనే అయినా దాని ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం మీద పడుతోంది. ముఖ్యంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. బంగారం, వెండి రేట్లు రాకెట్లో దూసుకుపోయాయి. అలాగే ప్రపంచ స్టాక్ మార్కెట్లపై యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. అయితే ఇజ్రాయెల్తో భారత్కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఇరాన్తో చారిత్రక ఆర్థిక సంబంధాలు కాపాడుకోవడము మనకు ముఖ్యమే. ఈ నేపథ్యంలో యుద్ధంపై భారత్ వైఖరి అనుసరిస్తోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి పాత్ర ఏంటి? ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? భారత్పై యుద్ధ ప్రభావం ఎంత? ఈరోజు ఈ అంశాలని చర్చించేందుకు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మన్నేం కోటేశ్వరరావు గారు, ఎనలిస్ట్, అలాగే కానూరి శేష్బాబు గారు, ఎన్ఆర్ఐ డైరెక్టర్, ఏపీ ఎన్ఆర్ఐ సొసైటీ నుంచి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే శేష్బాబు గారు. నమస్తే. 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 ఎస్ కోటేశ్వరరావు గారు, ముందుగా మాట్లాడుకుంటే అయితే ఈ గల్ఫ్ యుద్ధ ప్రభావం భారత్పై ఏ విధంగా ఉండబోతోంది? గల్ఫ్ యుద్ధం అనే దానికంటే పశ్చిమాసియాలోని ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించినటువంటి ఏకపక్ష దాడి, దానికి ప్రతిఘటనగా ఇరాన్ వైపు నుంచి వస్తున్నటువంటి పరిణామాలు అనేది మనం చెప్పుకోవాలి. నేరుగా గల్ఫ్ దేశాలకి లేదా ఇరాన్కి ఎలాంటి పంచాయతీ లేదు. ఈ యుద్ధం ప్రారంభం కావటానికి ముందే ఖమేనీని మేము చంపేస్తాము, అదేవిధంగా ఇరాన్ మీద దాడి చేస్తాము, అణుస్థావరాల మీద దాడి చేస్తాము అని గడిచినటువంటి 2 నెలలుగా అమెరికా యుద్ధ ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే అనేకమైనటువంటి యుద్ధ నౌకల్ని ఇరాన్కి సమీపానికి తరలించినటువంటి చూసాం. అప్పుడే ఇరాన్ నేతలు చెప్పారు, ఒకవేళ మా మీద కనుక దాడి చేసేట్లయితే పశ్చిమాసియా, గల్ఫ్, అదేవిధంగా మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక కేంద్రాలను కూడా మేము వదిలిపెట్టాం, అదేవిధంగా షిప్పుల మీద కూడా దాడి చేస్తామని ఇరాన్ నేతలు ఎంతో ముందుగానే ప్రకటించారు. ఆ మేరకు తమ మీద దాడి ప్రారంభం కాగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులన్నింటినీ కూడా ఇరాన్ ప్రారంభించింది. దీనికి గల్ఫ్ దేశాలకి ఎలాంటి సంబంధం లేదు. గల్ఫ్ దేశాలు సంజాయిషి చెప్పుకోవాల్సింది ఏంటంటే, అమెరికన్ సైనిక స్థావరాలని మీ దేశాల్లో ఎందుకు ఉంచుకున్నారు? లేదు, ఇరాన్ అటువంటి ప్రకటనలు ఎప్పుడో చేసింది కనుక మీరు కొట్టుకోండి, మధ్యలో మాకెందుకు అంటా తెస్తారు అంటూ మరి ఆ సైనిక స్థావరాలని ఆ గల్ఫ్ దేశాలు ఎందుకు ఖాళీ చేయించలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొత్తం మీద చూసినప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి ఈ బాధ్యతారహితమైనటువంటి లేదా పెత్తందారి తనంతో కూడినటువంటి ఈ దాడి యావత్ ప్రపంచాన్ని, భారత్, చైనాలతో సహా యావత్ ప్రపంచ దేశాలని, ముఖ్యంగా ఆసియా దేశాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అంటే ఇప్పటి వరకు అయితే ఇరాన్పై 1000కి పైగా టార్గెట్లపై దాడులు జరిగాయి. అంటే ఇది పూర్తి స్థాయి యుద్ధానికి సంకేతం అనుకోవచ్చు అంటారా కోటేశ్వరరావు గారు? ఇది పూర్తి స్థాయి యుద్ధమే. ఇంతకంటే పూర్తి స్థాయి యుద్ధం అంటే ఎట్లా ఉంటుంది? ఇంకా అణుబాంబులు వేయటం, లేకపోతే ఆ స్థాయికి వెళ్తుందా? అటువంటి దుర్మార్గానికి, జపాన్ మీద అణుబాంబులు వేసిన దుర్మార్గానికి అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. వాళ్ళు వేస్తారా? వేస్తే ఏం చేస్తారు? చేసేది ఏం లేదు. దుర్మార్గానికి పాల్పడితే జపాన్ ఏం చేసింది? ఏం చేయలేదు. అందుకని అలాంటి దుర్మార్గానికి పాల్పడతారా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇది పూర్తి స్థాయి యుద్ధమే.
ఈ పూర్తి స్థాయి యుద్ధం ఎన్ని రోజులు సాగుతుంది ఏమిటి అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంపే చెప్పాడు 3-4 వారాలు మేము దాడులు కొనసాగించవచ్చు అని. అంటే ఈలోగా ఇరాన్ని పూర్తిగా నాశనం చేయగలము అనేటువంటి అంచనాతో అమెరికా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది జరుగుతుందా లేదా అన్నది ఈ క్షణంలో మనం మాట్లాడుకున్నటువంటి క్షణంలో ఇదే విధంగా మనం ఏమీ చెప్పలేము. అంటే శేష్ బాబు గారు, ఈ యుద్ధ ప్రభావం ప్రపంచం మీద ఎలా పడబోతుంది అంటే ఏం చెప్తారు? ఈ ప్రపంచం మీద పెద్ద అంత ప్రభావం ఉంటుందని నేనైతే అనుకోనండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఈ చమురు ప్రొడ్యూస్ చేసే దేశాలన్నీ కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏదైతే ఇప్పుడు యుద్ధం జరిగి ఆ హార్మోజ్ని మూసేయడం జరిగిందో అక్కడ మొత్తం చమురు రవాణాలో ఓన్లీ 25% మాత్రమే అటు నుంచి రవాణా జరుగుతూ ఉంది. మిగతాదంతా కూడా వేరే ప్రాంతాల నుంచి రవాణా జరుగుతుంది. కాబట్టి దీని ప్రభావం అంతా ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే 70-80% ఆఫ్ ది ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా మామూలుగానే జరుగుతూ ఉంది. అదొకటి. దీని హిస్టరీకి చూస్తే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ అది మూసేయటం అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా వ్యవస్థ, అంటే ఆయిల్ రవాణా వ్యవస్థని విచ్ఛిన్నం చేయటానికి అని చెప్పి ఇరాన్ ఇంతకుముందే చాలాసార్లు ప్రయత్నం చేసింది. కొన్నిసార్లు థ్రెటన్ చేసి ఈ తెరకు ఆపటం జరిపితే 1-2 రోజుల తర్వాత మళ్ళీ అది ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యుద్ధం యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే కనుక ఇరాన్ దేశం ఒరిజినల్గా ఇది సెక్యులర్ కంట్రీ. మన భారతదేశం లాగానే ఒక పర్షియన్ దేశం కింద ఉన్నప్పుడు సెక్యులర్ కంట్రీ కింద ఉండేది. తర్వాత ఈ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడిన 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆ సెక్యులరిజం పోయి మొత్తం ఇస్లామిక్ ప్రభుత్వం స్థాపించి ఇస్లాం పరంగా వారి యొక్క జిహాదీ మనస్తత్వాన్ని మిగతా దేశాలకు కూడా పంపించడం జరిగింది. ఆ విధంగానే హమాస్ కానీ హిజ్బుల్లా కానీ ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో టెర్రరిజానికి వీళ్ళు ఆజ్యం పోశారు. కాబట్టి దీనివలన ఎక్కువగా నష్టపోయింది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్లో లాస్ట్ 30-40 సంవత్సరాల నుంచి మీరు చూస్తే కనుక అక్కడ దాడులు జరిగి ఎన్నో వేల మంది చనిపోయారు. సో ఇది ఎప్పుడు కూడా రగులుతున్నటువంటి ఒక యుద్ధం. ప్రతి కొద్ది సంవత్సరాలకి ఈ యుద్ధ ఛాయలు ఒక కమ్ముకుంటాం, మిడిల్ ఈస్ట్ అంతా కూడా భగ్గమంటాం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అట్లాగే ఇరాన్ దేశంలో కూడా ఆ ప్రజల్ని ఎంతోమందిని చంపేయడం జరిగింది. ఇది హిజాబ్ పెట్టుకోలేదనో లేకపోతే సరిగ్గా తలపగలేదనో ఇంకోటి ఈ విధంగా. సో ఇవన్నీ కూడా పోయి మళ్ళీ ఒక సెక్యులర్ కంట్రీకి తీసుకెళ్లాలని చెప్పే ఆశతో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఇది ఇరాన్ దేశం యొక్క ఇంటర్నల్ ఇష్యూలాగా మనం అనిపించినా కానీ దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల మీద ఎన్నో దేశాల మీద ప్రభావం ఉంది. ఇందాక కొడిసారు అన్నట్లు ఈ మిగతా గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు ఎందుకు ఉన్నాయంటే ఇది గల్ఫ్ దేశాలన్నింటిలోనూ కూడా పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. అక్కడ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి కావాల్సినటువంటి చమురు సప్లై యొక్క సెక్యూరిటీ కోసం అని చెప్పి అవన్నీ కూడా స్థావరాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే అమెరికా యొక్క రక్షణ శక్తిని ఉపయోగించి ఇదంతా స్టేబుల్గా ఉండబట్టి, లేకపోతే ఇప్పుడు కూడా ఈ యుద్ధాలు ప్రతిరోజు చూస్తూనే ఉండేవాళ్ళం మనం. అవి ఉండబట్టి ఇప్పుడు కొంత స్టేబుల్గా ఉంది. సో చాలా హిస్టరీ ఉందండి. కాబట్టి ఈ యుద్ధం తర్వాత ఒకవేళ ఈ యుద్ధం ఆయిల్ కోసం అని చెప్పి చేస్తున్న యుద్ధం కాదు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. ఇది ప్యూర్గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. అదేవిధంగా ఇరాన్ బోర్డంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా కానీ వాళ్ళు న్యూక్లియర్ పవర్ మీద న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఓపెన్గా ఇరాన్ ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంది, ఏమని, మేము అమెరికాని డిస్ట్రాయ్ చేస్తాం, ఇజ్రాయెల్ని డిస్ట్రాయ్ చేస్తామని. కాబట్టి ఎన్నోసార్లు ఈ ప్రకటనలో చేయటం, ఎక్కడ అవకాశం దొరికినా కానీ ఇజ్రాయెల్ మీద దాడులు చేపించడం, ఈ విధంగా ఎంతమంది ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి ఇది వన్స్ అండ్ ఫర్ ఆల్ మొత్తం విముక్తి చేయడానికి చెప్పి చేస్తున్న ప్రయత్నం. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి ఇది కొద్ది రోజుల్లోనే ఈ యుద్ధం సమాప్తం అవడానికి అవకాశం శేష్ బాబు గారు, మనం మాట్లాడుకుంటే గనక స్టాక్ మార్కెట్స్ చూసుకుంటే గనక భారీ నష్టాల్లో ముగిశాయి. అంటే అలానే ఆయిల్ ప్రైసెస్ హైక్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అవుతాయిగా.
డెఫినెట్గా ఇప్పుడు కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఏంటి ఎందుకంటే ఇదంతా సెంటిమెంట్ బేస్డ్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా సెంటిమెంట్ బేస్డ్. రేపొద్దున ఏం జరుగుతుందో అనేది ఒక ఒక భయంతో ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతుంది. సో ఇది ప్రతి ఇటువంటి గ్లోబల్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇప్పుడు కూడా ఈ స్టాక్ మార్కెట్ ప్రభావం దాని మీద ప్రభావం చూపటం, అదేవిధంగా బంగారం ధరలు, వెండి ధరల మీద ప్రభావం చూపటం, ఇది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఒకప్పుడైతే ఆయిల్ ప్రైస్ ఇవాళ $80 బ్యారెల్కి వెళ్ళిందని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఇంతకుముందు మీరు 90స్లోనూ 2000స్లోనూ చూస్తే అది $110-120 దాకా కూడా పోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇది డెఫినెట్గా ప్రభావం కొంతకాలం ఉంటుంది. మెయిన్గా ఈ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ మీద, అంటే చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది. కాబట్టి గ్లోబల్ ట్రేడ్కి కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. కానీ ఇది టెంపరరీ, అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ నార్మల్సీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎస్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇరాన్ యురేనియం శుద్ధి స్థాయిలు పెంచడం వల్ల అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు అణ్వాస్త్ర సామర్థ్యంపై అనుమానం పెరిగింది. అంటే ఇదే ప్రధాన ట్రిగ్గర్ అనుకోవచ్చా? శేషబాబు గారు చరిత్ర గురించి కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు. ఇజ్రాయెలు లేదా ఆ ప్రాంతంలో ఇప్పుడు ఇరాన్ సమర్థిస్తున్నటువంటి హిజ్బుల్లా కావచ్చు, హమస్ కావచ్చు, మరికొన్ని సాయుధ సంస్థలు ఎందుకు అటువంటి పరిణామాలు సంభవించాయి అని చెప్పుకోవాల్సి వస్తే, పాలస్తీనా అనేటువంటి దేశాన్ని విభజించి యూదులకు మాతృదేశం ఏర్పాటు చేయాలని 1950 దశకంలో ఇజ్రాయెల్ని ఏర్పాటు చేశారు. పాలస్తీనాకు ఈ ప్రాంతాలు, ఇజ్రాయెల్కు ఈ ప్రాంతాలు అని ఆ రోజు విభజించారు. దాన్ని అమలు జరగనివ్వకుండా ఇజ్రాయెల్ ఏర్పడినటువంటి మరుసటి రోజు నుంచే పాలస్తీనాకు కేటాయించినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అమెరికా, బ్రిటను, జర్మనీ ఇట్లాంటి దేశాల మద్దతు సాయంతో ఇజ్రాయెల్ ఆక్రమణలు ప్రారంభించింది. ఇంతవరకు పాలస్తీనా అనేటువంటి దేశం ఏర్పడలేదు. దీనికి కారకులు ఎవరు? పశ్చిమ దేశాల, అమెరికానా, ఇజ్రాయెల్? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏమిటి అంటే, కొన్ని తరాలు పాలస్తీనా అనేటువంటి తమ మాతృదేశం ఏర్పాటు కోసం అటు లెబనానో లేకపోతే మరొక దేశంలోనో మరొక దేశానికో వలసలు పోయి పరాయి పంచలను పడి మాతృదేశం కోసం పోరాడేటువంటి క్రమంలో అనేక సాయుధ సంస్థలు ఏర్పడ్డాయి. అటువంటి సాయుధ సంస్థలకు మద్దతు ఇవ్వడం, నైతిక మద్దతు ఇవ్వడం, భౌతిక మద్దతు ఇవ్వడం తమ బాధ్యతగా ఇరాన్ భావించింది. ఒక్క ఇరానే కాదు, పాలస్తీనా విముక్తి కోసం లేదా పాలస్తీనా దేశం ఏర్పాటు కోసం భారతదేశం కూడా మద్దతు ప్రకటించింది, సంఘీభావం ప్రకటించింది అనేటువంటిది చరిత్రలో అందరికీ తెలిసినటువంటి విషయం. అందువలన అసలైనటువంటి ఆ సమస్యను వదిలిపెట్టి తర్వాత దానితో ఏర్పడినటువంటి మిగిలినటువంటి సమస్యలను చూపించి హిజ్బుల్లాకి ఎందుకు మద్దతు ఇవ్వాలి, హమస్కి ఎందుకు మద్దతు ఇవ్వాలి? హమస్ ఎప్పుడు పుట్టిందండి? నిన్నగాక మొన్న పుట్టింది. అంతకుముందు మరి యాసర్ అరాఫత్ నాయకత్వాన్ని ఫతా అనేటువంటి సంస్థ పోరాడింది కదా. అందువలన అసలైనటువంటి సమస్య పాలస్తీనా ఏర్పాటు అనేటువంటిది జరగకుండా దాన్ని కుక్కలు చింపిన విస్తరిలాగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ఆ ప్రాంతంలో మొత్తం యూదులందరినీ చేర్చి జనాభాని మొత్తం కూడా తారుమారు చేసి పారేసి పాలస్తీనా అనేటువంటి దేశం ఏర్పాటు చేయకుండా ఇప్పటి వరకు అడ్డుకుంటున్నటువంటి దేశాలు, వాటిని సమర్థిస్తున్నటువంటి దేశాలు ఇవాళ తలెత్తినటువంటి పరిస్థితికి పూర్తి బాధ్యత వహించాలి. ఇదే అమెరికా గతంలో ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాలని ఉల్లంఘించి పాలస్తీనా అనేటువంటి ఒక స్వతంత్ర దేశంగా ఇంతవరకు ఏర్పాటు కాలేదు. అందుకని ఈ సమస్య పరిష్కారం కానంత వరకు, దానికి ఇజ్రాయెల్ అడ్డుపడుతున్నంత వరకు, ఆ ఇజ్రాయెల్కు అమెరికా ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నంత వరకు ఏదో ఒక రూపంలో ఆ ప్రాంతం అంతా కూడా నిత్యం రావణ కాష్టంలాగా మారుతూనే ఉంటుంది. దానికి పూర్తి బాధ్యత అమెరికాదే అనేటువంటిది స్పష్టం. ఇప్పుడు కూడా
ఇరాన్ అణు కార్యక్రమం గురించి చెప్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం నుంచి వైదొలగడానికి కారకులు ఎవరు? అమెరికా. డొనాల్డ్ ట్రంప్ ప్రధానమైనటువంటి నేరగాడు. 1968లోనే మేము అణ్వాయుధాలు తయారు చేయము అని ఎన్పిటి మీద సంతకం చేసింది ఇరాన్. 1968. ఆ తర్వాత ఇరాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మొత్తం దాన్ని రెచ్చగొట్టి అణు కార్యక్రమం నుంచి బయటికి పోయేట్టుగా చేసింది అమెరికా. అయిపోయిన తర్వాత లేదు మీ అణు కార్యక్రమాన్ని మీరు నిలిపివేయండి, దాని బదులు మేము సాయం చేస్తాము, మీ మీద ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తేస్తామని చెప్పేసి అమెరికా ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం నుంచి మళ్ళీ ఏకపక్షంగా వైదొలిగింది అమెరికా. ఇన్ని నేరాలు ఇన్ని పాపాలు చేసి ఇరాన్ ఏదో అణ్వస్త్రం చేస్తూ ఉంది. ఎస్, అణ్వస్త్రం చేసుకునేటువంటి హక్కు ప్రతి దేశానికి ఉంది. ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు లేవా? ఎందుకని దాని మీద దాడి చేయలేదు అమెరికా? లేకపోతే పశ్చిమ దేశాలు అణ్వాయుధం కలిగి ఉంటే దాడి చేస్తాయా? భారతదేశం దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, ఉత్తర కొరియా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి. ఈ దేశాల మీద ఎందుకని అమెరికా దాడి చేయదు? అందుకని అణ్వాయుధం అనేటువంటిది లేకపోతే ఇంకోటి ఒక సాకు మాత్రమే. ఇప్పటికీ ఇరాన్ చెప్తున్నది ఏమిటి? అణు సమస్యల గురించి చర్చిద్దాము, దాని మీద ఒప్పందం చేసుకుందాము అని చెప్తే ఈ డొనాల్డ్ ట్రంప్ గొంతెమ్మ కోర్టుల్లో దానికి ముడివేశాడు. మొన్న జెనీవా చర్చలు ఎందుకు విఫలమయ్యాయి అంటే అణు కార్యక్రమం ఒక్కటే కాకుండా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణుల సంఖ్యను తగ్గించుకోవాలి, హిజ్బుల్లా లేకపోతే ఇలాంటి హమస్ లాంటి సంస్థలకి మీరు మద్దతు ఇవ్వడం మానుకోవాలనేటువంటి షరతులను పెట్టాడు. ఇరాన్ ఒకటే చెప్పింది, అణు సమస్య గురించి మేము చర్చిస్తాము, ఒప్పందానికి మేము సిద్ధమే, కానీ మిగిలినటువంటి విషయాల్లో మీరు మా మీద ఆంక్షలు పెట్టడానికి మీకు ఎలాంటి రైటు లేదు, మేము అంగీకరించేటువంటి సమస్య లేదని చెప్పింది. అందుకని చర్చలు విఫలం కావడానికి కూడా అమెరికానే కారణం అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకని ఈ జరుగుతున్నటువంటి ఈ నష్టానికి కావచ్చు, లేకపోతే ఇబ్బందులకు కావచ్చు, 10 రోజుల 15 రోజుల నెల రోజుల తర్వాత సర్దుకోకుండా ఏం పోలా. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సర్దుకొని మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఆ జపాన్ మీద అణుబాంబు వేసినా కానీ అది కూడా వస్తుంది. కానీ అమెరికా పెత్తందారి పోకడల్ని, ఈ దురాగతాన్ని ఎందుకు కొనసాగనివ్వాలి? అక్కడ ఇరాన్లో ఖమేనీ నాయకత్వాన ఉన్నది మత ఛాందసుల ప్రభుత్వమే, దాన్ని ఎవరూ సమర్థించలేరు, లౌకికవాదులు ఎవరూ సమర్థించట్లేదు, నేను సమర్థించట్లేదు. అక్కడ వాళ్ళని అణిచివేశారు. అంతకు ముందు ఉన్నటువంటి లౌకిక ప్రభుత్వం కూడా జనాన్ని అణిచివేసింది, ఇరాన్ షా నాయకత్వాన్ని. దానికి వ్యతిరేకంగానే కదా తిరగబడి, ఆ తిరగబడినటువంటి పోరాటంలో ఛాందస్వాదులు చేరి దాన్ని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు. అది ఏదన్నా ఉంటే అది వాళ్ళ అంతర్గత విషయం. పాకిస్తాన్లో ఉన్నది ఛాందస్వాదుల ప్రభుత్వం కాదా, మిలిటరీ ప్రభుత్వం కాదా? ఎందుకని పాకిస్తాన్ మీద దాడి చేయదు అమెరికా? అందుకని మత ఛాందస్సుల రాజ్యంలో ప్రతి రాజ్యం మీద దాడి చేస్తుందా? ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి దేశాలన్నీ వాళ్ళన్నీ లౌకికమైనటువంటి దేశాలు, అవి కూడా మతపరమైనటువంటి దేశాలుగానే ఉన్నాయి కదా. అందుకని ఈ లౌకికత్వం దాని ప్రమాదం కలిగిస్తుంది. ఇవన్నీ కూడా కుంటి సాకులు. ఆ ప్రాంతంలో ఇరాన్ని దెబ్బతీస్తే పశ్చిమాసియాలో, మధ్యప్రాచ్యంలో అమెరికాకి రాజకీయంగా లేకపోతే ఇతరత్ర ఎదురు లేకుండా చేసుకోవాలనేటువంటి లక్ష్యం ఉంది. అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ చూసినట్లయితే అమెరికాలో చూసినట్లయితే గనక ఈ యుద్ధానికి కేవలం 27% మాత్రమే మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఇది రాజకీయ ఒత్తిడిని పెంచుతుంది అంటారా? అంతే కదా. మరి అమెరికా యుద్ధం చేయడాన్ని అక్కడ ఉన్నటువంటి జనమే సమర్థించట్లేదు అంటే మరి ప్రపంచంలో సమర్థించేటువంటి వాళ్ళకి కాస్త బుర్రన ఉండాలి కదా. సొంత జనమే సమర్థించట్లేదంటా ఉంటే మిగిలినటువంటి ప్రపంచ దేశాల వాళ్ళకి ఎందుకు సమర్థించాలి? అదేం ఉన్మాదం? యుద్ధాన్ని సమర్థించేటువంటి ఉన్మాదం ఏమిటని? ఎక్కడైనా యుద్ధం వద్దంటారు, శాంతి కావాలనుకుంటారు తప్ప అమెరికాలో యుద్ధంగా వద్దంటా ఉంటే మీరు వెళ్ళండి, దాడి చేయండి, ఇరాన్ మీద దాడి చేయండి, అక్కడ ఛాందస్వాదులు ఉంటారు, వాళ్ళు తెలుసుకుంటారు. భారతదేశంలో ఛాందసత్వం పెరగట్లేదా? హిందుత్వ పేరుతోటి హిందూ రాజ్యాన్ని స్థాపిస్తాం అనేటువంటి శక్తులు ఇక్కడ రెచ్చిపోతున్నాయి కదా.
మరి ఇక్కడ సంగతి ఏమిటి? భారతదేశం మీద కూడా అమెరికా దాడి చేస్తుందా? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే సాకులు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఎస్, శేష్ బాబు గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మిడిల్ ఈస్ట్లో చూస్తే 130 నగరాలు ప్రభావితం అయ్యాయి. అయితే ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందంటారు. ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉన్నట్లు కనిపించలేదండి. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్యాపరంగా కూడా చాలా తక్కువ ఉన్నాయి. పెద్ద వాళ్ళు డ్రోన్స్ మీద లేకపోతే చిన్న షార్ట్ రేంజ్ మిసైల్స్ మీద ఆధారపడుతున్నారు. కానీ మిగతా గల్ఫ్ దేశాలన్నిటికీ కూడా సపోర్ట్గా ఈ అగ్రరాజ్యాలన్నీ ఉన్నాయి. అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇవన్నీ. సో డెఫినెట్గా ఇది వాళ్ళ దగ్గర అంత శక్తి లేదు. అంటే ఈ రాజ్యాలను గెలిచి ఓడించేటువంటి వీళ్ళని ఓడించి ఇరాన్ని గెలిపించేంత శక్తి లేదు. సో ఇందాక కోట్స్ గారు చెప్పినట్లు ఈ పాలిస్తానా దేశాన్ని అసలు మెయిన్గా కారణం పాలిస్తానా దేశం దీనికి బ్యాక్గ్రౌండ్ ఉన్న దాంట్లో ఒక కొంత నిజం ఉందంటే అదేంటంటే ఒకప్పుడు ఈ యూదులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి అరబ్స్ కానీ అందరూ కూడా కలిసి బతికేవారు. అయితే 1943 ఆ ప్రాంతంలో ఇంగ్లాండ్ వచ్చి అప్పుడు ఈ ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధంలో చాలామంది యూదులు చంపబడ్డారు. కాబట్టి వాళ్ళందరి కోసం అని చెప్పి వాళ్ళ యొక్క ఒరిజినల్గా ఉన్నటువంటి ఇజ్రాయెల్ అనే భాగం ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ జోర్డన్ ఏరియాలో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ యూదుల్ని పెట్టడం జరిగింది. వాళ్ళకు ఒక రాజ్యం కావాలని, వాళ్ళకు ఒక సొంత దేశం కావాలని, దాన్ని ఇజ్రాయెల్ అని చెప్పి వాళ్ళు పేరు పెట్టినారు. ఎందుకంటే బిబ్లికల్గా ఇజ్రాయెల్ అనే దేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు మిగతా దేశాలకి. సో వలస వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఒక ఇజ్రాయెల్ అనే దేశాన్ని స్థాపించుకోవాలనే ఆశతో ఉన్నప్పుడు అది బ్రిటిష్ మ్యాండేట్ ద్వారా అది వచ్చింది. అదే టైంలో ఈ ప్యాలెస్టీనియన్స్కి కూడా సొంత భూమి కావాలని చెప్పి, ఇప్పుడు ఇందాక కోట్స్ గారు అన్నారు పాలిస్తానా ఆ దేశాన్ని ముక్కలు చేశారండి. యాక్చువల్గా పాలిస్తానా దేశం అనే దేశం ఎక్కడ లేదండి, ఈ రోజుకి లేదు, ఎప్పుడు లేదు. అంటే ది కంట్రీ ఆఫ్ పాలెస్టైన్ లేకపోతే అటువంటిది ఏమీ లేదు. కాకపోతే పాలస్తీనియన్లు అనేవాళ్ళు ఏంటంటే ఆ ట్రాన్స్జోర్డన్ ఏరియాలో ఉన్నటువంటి నివసించే వాళ్ళని పాలస్తీనియన్స్ అనేవారు. సో ఇజ్రాయలీస్ కూడా పాలస్తీనియన్సే, అదేవిధంగా జీసస్ క్రైస్ట్ కూడా పాలస్తీనియన్. సో అది ఆ భూభాగాన్ని మొత్తాన్ని పాలస్తీన్ అంటారు. అయితే తర్వాత యాసిర్ అరాఫత్ యొక్క నాయకత్వంలో వచ్చినటువంటి ఫతా ఏదైతే స్థాపించారో దాని ద్వారా ఇజ్రాయలీస్ ఒప్పుకున్నారు. 97%, ఇది 97% వాళ్ళు అడిగిన కోరికలన్నింటినీ కూడా ఒప్పుకొని వాళ్ళకి సొంత భూభాగాన్ని ఇవ్వాలని, పాలస్తీనా అనే దేశాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ఇస్తే ఆ రోజున యాసిర్ అరాఫత్ అది రిజెక్ట్ చేశాడు. ఇది ఏదైతే జెరూసలేం అనే నగరం యొక్క మొత్తం కంప్లీట్ భూభాగం మాకు కావాలి, అంతేగాని ఆ వెస్ట్రన్ పార్ట్ ఇజ్రాయలీస్కి వాళ్ళ యొక్క టెంపుల్ ఉంది, సెకండ్ టెంపుల్, ఆ టెంపుల్ భాగాన్ని కూడా మేము ఇవ్వము, కంప్లీట్గా పూర్తిగా నగరం మొత్తం మాకు పాలస్తీనా దేశానికి కావాలని మంకుపట్టు పట్టి ఆ విధంగా ఆ రోజున ఈ యొక్క అగ్రిమెంట్కి రానివ్వలేదు అందరినీ. సో దాని ద్వారా చర్చలని విఫలమయ్యి తర్వాత మొత్తం ఈ వార్స్ జరగటం ఇవన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ బ్లేమ్ పూర్తిగా ఇజ్రాయెల్ మీద చేయటం అనేది అది కరెక్ట్ కాదండి. తర్వాత ఇచ్చినటువంటి వేరియస్ గల్ఫ్ వార్స్ అన్నిటికీ కూడా కారణం ఆ పాలస్తీనా దేశీయులకి ఒక సొంత రాజ్యం క్రియేట్ చేయనివ్వలేదు. దానికి కారణం అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ అనేటి ఒక అపోహతోనే ఈ విధంగా అన్నీ జరుగుతున్నాయి. నిజానికి ఈ పాలస్తీనియన్స్ ఈ రోజు కూడా వాళ్ళ యొక్క ఆకాంక్ష ఏంటంటే ఫ్రమ్ రివర్ టు ది సీ, అంటే కంప్లీట్గా జోర్డాన్ రివర్ కాడి నుంచి ఇటు మెడిటరేనియన్ సీ దాకా కంప్లీట్గా భూభాగం అంతా మాదే, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళని చంపేస్తాం అని ఈ రోజుకి కూడా వాళ్ళు మొక్కుపట్టు పట్టి ఉన్నారు. సో వీటన్నిటికీ కూడా ఇరాన్ మెయిన్గా సపోర్ట్ చేస్తూ ఉంది. మిగతా ఇప్పుడు మీరు యుఏఈ అంటే గల్ఫ్ దేశాల్లో యుఏఈ కానీ లేకపోతే బహ్రెయిన్ కానీ అబుదాబి కానీ ఇవన్నీ చూస్తే ఇవి సపోర్ట్ చేయట్లేదు అటువంటి పనికి. అంటే కంప్లీట్గా ఇజ్రాయలీస్ మొత్తం ఇజ్రాయెల్ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అది మొత్తం పాలస్తీనాలో ఉండాలనే ఇది ఎప్పుడు కూడా వీళ్ళు చేయట్లేదు. అది ఒక ఇరాన్, ఖతార్ ఈ రెండు దేశాలే ఎక్కువగా పట్టుపడతాయి. ఈవెన్ సౌదీ అరేబియా కూడా పట్టుపడతలేదు. వీళ్ళన్నీ కూడా ఇజ్రాయెల్
ఎస్ శేష్బాబు గారు వాయిస్ రావట్లేదండి, స్ట్రక్ అయినట్టుంది. కోటేశ్వరరావు గారు, మనం మాట్లాడుకుంటే భారత్ తన చమురు అవసరాల్లో 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. మరి మధ్యప్రాచ్య టెన్షన్ పెరిగితే క్రూడ్ ధరలు వెంటనే ఎగబాకే అవకాశం ఉందండి. అంటే పెట్రోల్ డీజిల్ ధరలపై ఒత్తిడి, ఇన్ఫ్లేషన్ పెరిగే ప్రమాదం ఉందనుకోవచ్చా? దాని గురించి మాట్లాడిపోయే ముందు పాలస్తీనా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. 1948లో ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది, 2 దేశాలు ఏర్పాటు చేయాలి. ఆ తీర్మానంలో ఏ ఏ దేశానికి ఏ ఏ ప్రాంతాలు అనేటువంటి దాన్ని కూడా కేటగరైజ్గా విభజించి మ్యాప్లు అది వేశారు. ఆ దేశాలు ఆనాటి ఒప్పందానికి అమెరికా కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ కట్టుబడి ఉందా? కట్టుబడి లేదు. మరుసటి రోజు నుంచే పాలస్తీనాకు కేటాయించినటువంటి ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవడం ప్రారంభించింది. పాలస్తీనానే కాదు, జోర్డాన్, సిరియా, గోలన్ హైట్స్, ఇతర ప్రాంతాలన్నీ కూడా నా రక్షణకు అవన్నీ కావాలి అని చెప్పేసి ఊహాజనితమైనటువంటి డిమాండ్లతోటి వాళ్ళకి ఏదో ప్రమాదం వస్తూ ఉంది. ఎక్కడి నుంచి ప్రమాదం వచ్చింది? ఇజ్రాయెల్ మీద ఎవరైనా దాడి చేశారా? మొదట ఇజ్రాయెలే దాడి చేసింది. పశ్చిమ దేశాల యొక్క అండ చూసుకొని పాలస్తీనా ప్రాంతాలన్నీ ఆక్రమించుకొని ముక్కలు ముక్కలు చేసి ఇవాళ ఇజ్రాయెల్ ఆక్రమించినటువంటి ఆ ప్రాంతాలను చూస్తే ఒక దేశంగా ఏర్పడటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా? లేనే లేవు. అటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళని సమర్థించడం అంటే నిజంగా విచారకరమైనటువంటి అంశం. 1948 ప్రకారం ఆ పాలస్తీనా ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పుడైనా ఖాళీ చేయాలి. ఖాళీ చేయటం అనేటువంటిది వాళ్ళ బాధ్యత, చేయించాలి. చేయాలనేటువంటి వాళ్ళకి డిమాండ్ ఇవ్వటం అనేటువంటిది నైతికంగా ప్రపంచవ్యాప్త బాధ్యత, ఐక్యరాజ్య సమితి బాధ్యత. ఐక్యరాజ్య సమితికి చేతగాక చేతులు ఎత్తేసి అమెరికా వాడికి, ఇజ్రాయెల్ వాడికి లొంగిపోయి ఆ పాలస్తీనాని అన్యాయం చేసింది. మాతృదేశం కోసం ఆ మాత్రం పోరాటం లేకపోతే ఏమిటి దేశభక్తికి? ఏమిటి మనం చెప్పుకునేటువంటి దేశభక్తికి? అందుకని అన్ని దుర్మార్గాలకి ఇజ్రాయెల్, అమెరికా పాలస్తీనా ఏర్పాటు కోసం చేసినటువంటి దాన్ని వమ్ము చేయడం, అది సాగనంత కాలం అక్కడ పుట్టేటువంటి పిల్లలు, చచ్చేటువంటి వాళ్ళు ఆ యుద్ధంలోనే పుడతారు, ఆ యుద్ధంలోనే పెరుగుతారు, ఆ యుద్ధంలోనే చస్తారు. ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్రదే. ఆ ఇజ్రాయెల్ని, అటువంటి పరిస్థితిని తెచ్చినటువంటి ఇజ్రాయెల్ని కానీ, దానికి మద్దతు ఇచ్చినటువంటి శక్తులను కానీ ఆత్మగౌరవం కలిగినటువంటి ఏ పౌరుడు వదులుకోరు. ఇప్పటి వరకు రుజువు చేసినటువంటి చరిత్ర అదే అనేది నేను సందర్భంగా చెప్తాను. ఇక ఈ ప్రభావం మన దేశం 85% ఇప్పటికీ దాని మీదనే ఆధారపడి ఉంది. ఏం చెప్తున్నారండి వీళ్ళు? స్వయం సమృద్ధి సాధించాలి, మేము అదే చేస్తాము అని చెప్తున్నారు కదా. 10 సంవత్సరాల క్రితం మన దేశీయ ఉత్పత్తి ఎంత, ఇప్పుడు ఉత్పత్తి ఎంత? 10 సంవత్సరాల నాడు చేసినటువంటి ఉత్పత్తిని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామన్నారు. ఏం చేశారు? ప్రైవేట్ వాళ్ళు ఏం పొడిచారు? మన దగ్గర ఉన్నటువంటి నిల్వలన్నీ వెలికి తీశారా? తీయలేదు. ఎందుకని ఫెయిల్ అయింది కేంద్ర ప్రభుత్వం నిల్వలన్నీ తీయటంలో? విదేశాల నుంచి వస్తువులు విదేశాల నుంచి కొనుక్కోవడం, ఆయుధాలు విదేశాల నుంచి కొనుక్కోవడం, ఆయిల్ విదేశాల నుంచి కొనుక్కోవడం. ఈ విదేశాల నుంచి కొనుక్కుంటే కమిషన్ల రూపంలో, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్కైనా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీకైనా కమిషన్ల రూపంలో వస్తుంది. ఆయుధాలు మనం తయారు చేసుకోకుండా మనకంటే వెనకాల వచ్చినటువంటి చైనా విమానాలు లేకపోతే ఇతర ఆయుధాలు, సరే ఆ విమానాల గురించి అవి దుస్సుమంటాయి, బొమ్మ విమానాలు అని చెప్పేటువంటి బాపుతున్నారు అనుకోండి, అది వేరే అంశం. అటువంటి బొమ్మ విమానాలు కూడా మనం తయారు చేసుకోలేకపోయాంగా. చెప్తారు, కబుర్లు చెప్తారు, అన్ని వేదాల్లోనే ఉన్నాయి. మన వేదకాలం ఉన్నట్టే మన విమానాలు మనం తయారు చేసాం, వాటికి పెట్రోలు డీజిల్ ఇట్లాంటివి లేకుండా ఇటు బొమ్మంటే అటు పోతాయి, ఎంతమందికి అంత ఖాళీగా ఒకళ్ళకి ఖాళీ ఉంటుందని చెప్పేసి కథలు చెప్పారు కదా. R&Dకి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, రక్షణ రంగంలో కానీ ఇతర పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో కానీ R&Dకి వీళ్ళు చేస్తున్నటువంటి ఖర్చు ఎంత? జీడిపిలో 2% ఖర్చు చేయాలని ఎప్పుడో 25 ఏళ్ల నాడు నిర్ణయిస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము అమలు జరపలేదు,
మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భరత అని ఈ కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు దానికంటే తగ్గించారు, కోత పెట్టారు జీడిపిలో. గతంలో 0.8% ఉండేటువంటి R&D ఖర్చుని ఇప్పుడు 6-7% తగ్గించారు ఈ ప్రభుత్వం. ఎందుకు తగ్గించారు? విదేశాల నుంచి విమానాలు దిగుమతి చేసుకుంటే, రాఫెల్ విమానాలు దిగుమతి చేసుకుంటే, లేకపోతే ఇంకోటి చేసుకుంటే కమిషన్ల రూపంలో దందుకోవచ్చు అని. బోఫోర్స్ విషయంలో కాంగ్రెస్ అదే చేసింది. ఇప్పుడు రాఫెల్ ఇతర విమానాల విషయంలో కూడా వీళ్ళు దండుకోవడానికి మన దేశాన్ని అలాగే పరాయి సార్ దేశాల మీద ఆధారపడేట్టుగా చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ కూడా అంతే. ఇటు చైనా డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాయని మనం చూస్తున్నాము. అయితే మొన్న పాకిస్తాన్లో, అలాగే నిన్న చూసుకున్నట్లయితే కూడా ఇరాన్లో చైనా ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్ అయింది కదా సార్. అయితే అవుతాయి, చైనా ఆయుధాలు ఫెయిల్ అయితే అవుతాయి. చైనా ఏమైనా కొనమని ఏమన్నా ఏడ్చిందా భారతదేశాన్ని కానీ, పాకిస్తాన్ కానీ, లేదా మరొక దేశాన్ని కానీ? వాళ్ళకి అవసరమై కొనుక్కున్నారు. ఫెయిల్ అయితే తర్వాత సరి చేసుకుంటారు. మన ఇస్రో నాయకత్వాన అనేక ప్రయోగాలు, రాకెట్ ప్రయోగాలు జరిగాయి. అనేక రాకెట్స్ కూలిపోయాయి. తర్వాత లోపాలను సరి చేసుకొని సక్సెస్ఫుల్గా మన శాస్త్రవేత్తలు ఎగరవేశారు కదా. అదేవిధంగా మన క్షిపణి ప్రయోగాలు అనేకం దెబ్బతిన్నాయి. ఆ లోపాలను సరి చేసుకొని తర్వాత డెవలప్ చేసుకున్నారు కదా. అందుకని చైనా ఆయుధాలు తుస్సుమంటే మనకెందుకు, ఫస్ట్ అంటే మనకెందుకు? మనం ఏం కొనుక్కోలేదు. మన రాఫెల్ విమానాలు ఎందుకు కూలిపోయాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో? ఎవరు కూల్చేశారు? ఆ తుస్సుమన్న చైనా ఆయుధాలుతోనే కదా పాకిస్తాన్ వాడు కూల్చేసింది. అందుకని అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ దాంతో ఇప్పుడు మన ప్రపంచానికి వచ్చిన నష్టం ఏంటి? ఇవాళ కువైత్లో మూడో నాలుగో ఇంకా ఎక్కువ కూలిపోయినాయి అంటున్నారు. ఎఫ్ ఫైటర్స్, అమెరికన్ ఎఫ్ ఫైటర్స్ ఎందుకు కూలిపోయాయి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కువైత్ ఫ్రెండ్లీ ఫైట్ అట. ఫ్రెండ్లీ ఫైర్లో మా విమానాలు దాని బొమ్మలాట. ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంటే కువైత్ ఎయిర్ డిఫెన్స్ అట ఫ్రెండ్లీ ఫైర్ చేసినాయట. సాకులు చెప్పుకోవడానికి తప్ప యుద్ధ సమయంలో అలాంటి ఫ్రెండ్లీ ఫైర్ జరుగుతుందా? అందులో విమానాలు, అమెరికా విమానాల మీద. అందుకని ఎందుకు చెప్తారు ఇట్లాంటి కబుర్లు? ఎందుకు చెప్తారు? ఇట్లాంటి కబుర్లు చెప్పేవాళ్ళు రెండో వైపు చైనా విమానాల గురించి చెప్తారు. అందుకని ఇటువంటి యుద్ధ సమయాల్లో వాస్తవాలు అవాస్తవాలు అనేటువంటివి, అతిశయోక్తులు కూడా ముందుకు వస్తాయి. ఏమైనప్పటికీ ఈ యుద్ధం ప్రపంచానికి నష్టం. ఈ యుద్ధాన్ని ఖండించడంలో మన నరేంద్ర మోడీ గారు నోటికి తాళం వేసుకున్నారు. ఇది మనకు మంచిది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, శేష్బాబు గారు, ఇప్పుడు మనం గల్ఫ్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కూడా 80 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. అంటే యుద్ధం విస్తరిస్తే ఎవాక్యుయేషన్ ఒత్తిడి రావచ్చా? అంటే రిమిటెన్స్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటారు? తప్పకుండా పడుతుందండి. ఇది యుద్ధం ఎక్కువ కాలం ఉంటే కనుక డెఫినెట్గా మన ఎంప్లాయ్మెంట్ మీద, మన ఎకానమీ మీద, మన టోటల్ జీడిపి మీద కూడా చాలా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మీరు మన ఆంధ్రప్రదేశ్ జీడిపి చూస్తే మన ఎన్ఆర్ఎస్ యొక్క రెమిటెన్సెస్ ఆ పర్టికులర్గా కొన్ని రీజియన్స్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కడప కానీ, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం ఏరియాస్లో ఉన్నటువంటి జీడిపిని చూస్తే మోస్ట్ ఆఫ్ ది రెమిటెన్సెస్ దే కమ్ ఫ్రమ్ ది గల్ఫ్. వేరేస్ మిగతా డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది అమెరికా నుంచి, లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మిగతా చోట్ల వస్తాయి. కాబట్టి డెఫినెట్గా దీని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందండి. ఎస్, కోటేశ్వరరావు గారు, మీకు వాయిస్ ఇప్పుడు క్లియర్గానే ఉందండి? నాది క్లియర్గానే ఉంది. శేష్బాబు గారు మాట్లాడేదాన్ని కదా మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తా ఉంది. అదే ఇప్పుడు మీకు క్లియర్గా వినిపిస్తుందా అంటున్నాను. అదేనండి, ఇప్పుడు క్లియర్గా ఉందండి వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి, రీసౌండ్ వస్తుంది, బ్రేక్ అవుతుంది. ఎస్, మీ వరకు ఇప్పుడు మనకి బాగానే ఉంది సార్. శేష్బాబు గారు మాట్లాడేది మీ వరకు వచ్చేది డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. శేష్బాబు గారు చెప్పండి. అదేనండి, ఇప్పుడు డెఫినెట్గా మన జీడిపి, ఆంధ్రప్రదేశ్ జీడిపిలో 18% ఆఫ్ ది జీడిపి యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ ది రెమిటెన్సెస్. సో దే డెఫినెట్గా ఈ యుద్ధం కనుక కంటిన్యూ అయితే ఆ రెమిటెన్సెస్ బాగా తగ్గి మన జీడిపి మీద ఎఫెక్ట్ పడుతుందండి. ఇక్కడ చూస్తే ఇక రియల్ ఎస్టేట్ రంగం కానీ, లేకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్ పరిశ్రమలు కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో మిగతా వర్కర్స్, ఈ లోకల్గా
మెయిన్గా కడప రీజియన్, కడప రాజంపేట ఏరియా నుంచి చాలామంది కువైట్లో పనిచేస్తారు. అట్లాగే ఇప్పుడు దుబాయ్ ఆ ఏరియాలో పోర్ట్స్లో అక్కడ పనిచేసేది కన్స్ట్రక్షన్ వర్కర్స్గా అంతా శ్రీకాకుళం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైతే రెమిటెన్సెస్ తగ్గినాయో ఆటోమేటిక్గా మన జీడిపి మీద, మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుందండి. కాబట్టి అంతేకాకుండా ఈ బంగారం ధరలు ఈ పెరగడం వలన అదొక మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ ట్రేడింగ్ మీద. సో డెఫినెట్గా ఇది పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందండి. కాబట్టి ఎంత త్వరగా ఇది యుద్ధం ముగిస్తే అంత మంచిది మన రాష్ట్రానికి. ఎస్, శేషబాబు గారు, ఇటు చమురు దిగుమతులు ఖరీదైతే కూడా డాలర్ డిమాండ్ పెరుగుతుంది. అంటే దీంతో రూపాయి బలహీనపడే అవకాశం కనిపిస్తుందా? అంటే దిగుమతులు మరింత ఖరీదై విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా చూపిస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ మొన్న 90 రూపీస్ పర్ డాలర్ యూఎస్ డాలర్కి ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు 91 దాటింది, మళ్ళీ అంటే 1 రూపీ దాటిపోయింది. సో ఇది 93, 94 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఇది కదా కంటిన్యూ అయితే ప్రతి వారానికి ఒక రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఎక్కువ రూపాయి విలువ పడిపోయే అవకాశం ఉంది. డెఫినెట్గా దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ ఎప్పుడైతే పెరిగినాయో ఆటోమేటిక్గా మన రూపీ వాల్యూ పడిపోతుంది, ఎందుకంటే డాలర్ వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే ఆయిల్ క్రూడ్ ప్రైస్ ఎప్పుడైతే పెరిగిందో ఆ పెరిగిన క్రూడ్ ప్రైస్ని పే చేయడానికి డాలర్లు అవసరం అవుతాయి. కాబట్టి మన ఇండియన్ రూపీతో డాలర్లు కొనాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా రూపాయి విలువ పడిపోతుంది. సో ఇది ఎంత త్వరగా ఈ యుద్ధం ముగిస్తే అంత మంచిదండి అందరికీ కూడా. ఎస్, కోటేశ్వరరావు గారు, అంతర్జాతీయంగా చూసుకుంటే కనుక గోల్డ్ సేఫ్ హెవెన్గా ఎగబాకుతుంది. అంటే భారత్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుందా? అంటే వినియోగదారులకు భారంగా మారుతుంది అని చెప్పుకోవచ్చా? మేడం, మీ వాయిస్ సరిగ్గా వినపట్లేదు. బంగారం ధరల గురించి మీరు అడుగుతున్నట్టున్నారు. అవునండి. భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి లేకపోతే తగ్గడానికి ఇప్పుడు ప్రారంభమైనటువంటి యుద్ధం కారణం కాదు. ఆ యుద్ధానికి ముందే గత కొద్ది సంవత్సరాలుగా ధరలు అనేటువంటివి పెరుగుతున్నాయి. అది స్పెక్యులేటర్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత విపరీతంగా పెరిగిపోయి మళ్ళీ విపరీతంగా పడిపోయినటువంటి తీరుని మనం చూసాం. అందుకని అంతర్జాతీయంగా డాలర్ యొక్క బలాబలాల మీద ఒక ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి ఏర్పడినప్పుడల్లా అనేక దేశాలు తమ దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యం, అంటే నగదు రూపంలో ఉన్నటువంటి డాలర్లు కావచ్చు, మరొక యూరోస్ కావచ్చు, ఏవైనా కానీ వాటి విలువలు ఎప్పుడైనా పతనమయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి భయంతో సంక్షోభ సమయాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినప్పుడు బంగారం నిల్వలు పెంచుకోవడం అనేటువంటిది గతంలో జరిగింది, గత కొద్ది సంవత్సరాలుగా కూడా జరుగుతూ ఉంది. ప్రపంచ యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి ఆశావహమైనటువంటి వార్తలు ఏమి రావట్లేదు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఎందుకైనా మంచిది అని చెప్పేసి మన దేశం కూడా, మన ఆర్బీఐ కూడా గతంలో లండన్ బ్యాంకులో పెట్టినటువంటి తాకట్టు నుంచి విడిపించుకొని మన దేశం కూడా రిజర్వ్ బ్యాంకు బంగారం నిల్వల్ని కొనుక్కొని విదేశీ మారక ద్రవ్యంలో వాటి యొక్క వాటాను పెంచుతూ ఉంది. ప్రతి దేశం కూడా అదే విధమైనటువంటి పని చేస్తున్న కారణంగా ఒక డిమాండ్, అంతర్జాతీయంగానే డిమాండ్ ఏర్పడింది. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మన వినియోగదారులు, అంటే మన కుటుంబాల్లో బంగారం కొనుగోళ్లు, వివాహాలు, ఇట్లాంటి కార్యక్రమాలతో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ బంగారం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు స్పెక్యులేటర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. స్పెక్యులేటర్ల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత బంగారం అయినా మరొకటైనా కానీ దాన్ని కృత్రిమంగా ధరలు పెంచి మళ్ళా ధరలు తగ్గించి గేమ్ ఆడి వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ఇది ఒక సాధనంగా ఇప్పుడు మారింది. అందుకని బంగారం కొనుగోలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మరొకరైనా కానీ ఇటువంటి దానిలోకి వెళ్ళకు, ఇటువంటి గేమ్లకు వెళ్ళకు. అవసరమైన మేరకు అవసరాలకు అనుకునే తక్కువ కొనుగోలు చేయండి అని మాత్రం మనం చెప్పాలి. ఎస్, శేషబాబు గారు, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు కానీ అలాగే పర్యాటకులు కానీ సేఫ్ అని అంటారా? అంటే అనేక మంది అక్కడ సరదాగా వెళ్ళి కూడా చిక్కుకున్న పరిస్థితి చూస్తున్నాం. కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు. అదే అండి, ప్రస్తుతం ఆల్రెడీ గల్ఫ్ దేశాలు, మెయిన్గా దుబాయ్లో ఆల్రెడీ హోటల్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసినాయి. అంటే దుబాయ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళకి ఏమీ ఇబ్బందులు లేకుండా ఆ హోటల్ అకామిడేషన్ కానీ ఇంకోటి కానీ అన్నీ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా
మా దుబాయ్ టూరిజం డిపార్ట్మెంటే మొత్తం బేర్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఏపీఎన్ఆర్టీ సొసైటీ కూడా మొత్తం ఈరోజు ఈవినింగ్ మీటింగ్ కండక్ట్ చేసి అందరికీ కూడా ఏ చర్యలు తీసుకుంటున్నాం అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా మేము ఆల్రెడీ కాల్ సెంటర్ ఏర్పాటు చేశాము. సో ఎనీ డిఫికల్టీ ఉంటే కనుక మా ఏపీఎన్ఆర్టీ కాల్ సెంటర్కి కాల్ చేస్తే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి రాకపోకలు సాగినాయో వెంటనే వీళ్ళందరినీ వెనక్కి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం తెలిసింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ యుద్ధ వాతావరణం కొద్దిగా తగ్గితే కనుక వెంటనే ఫ్లైట్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళందరూ తొందరగానే వీళ్ళకి విముక్తి లభిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం అండి. సార్, కోటేశ్వరరావు గారు, మరో 4 వారాలు యుద్ధం ఉంటుందని అయితే ట్రంప్ అంటున్నారు. అంటే ఇదే జరిగితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? మరో 4 వారాలు కనుక యుద్ధం జరిగేట్లయితే ఇప్పుడు హార్ముజ్ జలసంధిని కనుక పూర్తిగా మూసివేసినా, లేకపోతే ఆ ప్రాంతంలో ప్రవేశించేటువంటి సముద్ర ట్యాంకర్లు నౌకల మీద దాడులు జరిగినా కానీ అది సరఫరా వ్యవస్థకు తీవ్రమైనటువంటి విఘాతం కల్పించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇది ఒక కోణం అయితే, ఆ విధమైనటువంటి స్తంభనలు జరిగితే అది మరో విధంగా చూసినప్పుడు ఇరాన్కు కూడా నష్టమే. ఎందుకంటే తన ఆయిల్ కూడా ఆ ప్రాంతం నుంచే చైనాకి, ఇతర దేశాలకి రవాణా కావాల్సి ఉంటుంది కనుక మరి అటువంటి పరిస్థితిని ఇరాన్ ఎన్ని రోజులు చేస్తుంది, తాత్కాలికంగానే దాన్ని మూసివేసి ఒక ఎత్తుగడగా దాన్ని చేస్తుందా, లేకపోతే అమెరికా ఎన్ని రోజులు యుద్ధం చేస్తే మనం ఉంటాయి. ఇవాళ మనం చూసాం దాదాపు 1800 పాయింట్ల వరకు మన స్టాక్ మార్కెట్ పతనమైంది. అందువలన ఇదే కనుక కొనసాగేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్ పతనం అనేటువంటిది ఒక సమస్య. సెంటిమెంట్ తోటి, లేకపోతే నోషనల్ ఒకసారి పెరుగుతాయి, ఒకసారి ఉన్నటువంటి ఉక్రెయిన్ యుద్ధం పేరుతోనే మన దేశంలో ధరలు పెరిగినటువంటి తీరు గతంలో మనం చూసాం. ఇప్పుడు మరి చమురు సరఫరాకి ఆటంకం కనుక ఏర్పడేట్లయితే ఆ పేరుతోటి ప్రభుత్వం మరింతగా భారాలు మోస్తుందా, లేకపోతే ధరలు పెరుగుతాయా, ఇతర పర్యవసానాలు, పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం కొద్ది రోజులు పోయిన తర్వాత మనకి అర్థమవుతుందనేది నా అభిప్రాయం. అయితే కోటేశ్వరరావు గారు, భారత విమానయాన సంస్థలు వెస్ట్ ఆసియా గగనతల మీదుగా ప్రయాణాలను నిలిపివేయడంతో గల్ఫ్ రూట్లపై ఫ్లైట్లు రద్దు చేయడంతో కూడా ఆర్థిక నష్టాలు పెరిగాయని చెప్తున్నారు. సుమారుగా 500 కోట్ల వరకు కూడా అంచనా అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? మీ వాయిస్ కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతుంది, వినిపించట్లేదు. ఎస్, ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు కూడా వినపట్లేదు. శేష్ బాబు గారు, మీకు వినిపిస్తుందా అండి? నాకు శుభ్రంగా వినిపిస్తానండి. Yes. నో ప్రాబ్లం. అయితే కోట్స్ గారిది ఏదో అయితే ఆడియో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నట్లుంది. డిస్కనెక్ట్. ఎస్, కోటేశ్వరరావు గారి దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఎస్, శేష్ బాబు గారు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, అంటే భారత విమానయాన సంస్థలు అయితే వెస్ట్ ఆసియా మీద గగనతల మీద ప్రయాణాలను రద్దు చేయడం, నిలిపివేయడం వల్ల కూడా ఆర్థిక నష్టాలు పెరిగాయని చెప్తున్న పరిస్థితి ఉంది. సుమారుగా 500 కోట్ల రూపాయలు కూడా అంచనా వేస్తున్నారు. దీనిపై ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్గా ఇప్పుడు మనకి మెయిన్ కారిడార్ వచ్చి గల్ఫ్ కారిడార్. ఎందుకంటే మ్యాక్సిమం ట్రావెల్ అంతా కూడా ఇద్దరు యూరోప్కి వెళ్ళాల్సి వచ్చినా, యూఎస్కి వెళ్ళాల్సి వచ్చినా కానీ మొత్తం మన విమానాలన్నీ కూడా ఆ గల్ఫ్ మీద కానీ ట్రావెల్ చేస్తాయి. అది ఈ గల్ఫ్ దేశాల నుంచి కానీ, లేకపోతే ఇంగ్లాండ్ లండన్ పోవాల్సి వచ్చినా కానీ దుబాయ్ మీద కానీ పోవాల్సి వస్తుంది, లేకపోతే మిడిల్ ఈస్ట్ మీదుగా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆఫ్రికా దేశాల మీదుగా ప్రయాణాలకి చేయడానికి అటు ట్రావెల్ చేసే ప్రయాణికులు ఎక్కువ విమానాలన్నీ కూడా ఇటే వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ యుద్ధం కంటిన్యూ అయిందో డెఫినెట్గా ఈ ఫ్లైట్స్ రాకపోకలు మొత్తం ఆపేయాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా విమానయాన సంస్థలకి విపరీతంగా నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్న ప్రయాణాలు మొత్తం రద్దు అవుతాయి, కాబట్టి ఆదాయం మొత్తం తగ్గిపోతుంది. మళ్ళీ ఇదంతా రీస్కెడ్యూల్ చేసి మళ్ళీ
ఈ ఫ్లైట్స్ అన్నింటినీ మళ్ళీ ఆ లైన్లో పెట్టడానికి చాలా రోజులు పడుతుందండి. నేను 11 సంవత్సరాలు ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో పనిచేశాను ఇంతకుముందు, నేను అమెరికా వెళ్ళకముందు. కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు విమానయాన సంస్థలకి నష్టాలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ ట్రావెల్ ఏజెన్సీస్ కానీ వాళ్ళకు కూడా నష్టాలు పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. మళ్ళీ వాళ్ళంతా కూడా ఆ టికెట్స్ని రీస్కెడ్యూల్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా టూరిజం మీద విపరీతమైన ఎఫెక్ట్ పడుతుంది. అందులో ఈ టూరిజం మీద డిపెండ్ అవుతున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ థాయిలాండ్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, ఇటువంటి వాటి మీద కూడా వాళ్ళ ఎకానమీకి చాలా మేజర్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాన్బుల్, లైక్ టర్కీ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ కంట్రీస్ విచ్ డిపెండ్స్ అపాన్ టూరిజం. ఆ టర్కిష్ లీరా కూడా బాగా పతనం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకా అదృష్టం కొద్ది ఏంటంటే ఇది సమ్మర్ కాదు కాబట్టి, ఎంత పీక్ టూరిజం సీజన్ కాదు కాబట్టి కొంతవరకు మెరుగు. కానీ ఇదే పీక్ టూరిజం సీజన్ అయితే కనుక ఎంతో నష్టపడేవారు అందరూ కూడా, ఈ ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. డెఫినెట్గా ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఈ స్ప్రింగ్ సెమిస్టర్కి వెళ్ళే స్టూడెంట్స్ అంతా కూడా అమెరికా కానీ, లండన్ కానీ, కెనడా కానీ పోయే స్టూడెంట్స్ అంతా కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు ఈ ట్రావెల్ చేసి స్ప్రింగ్ సెమిస్టర్కి వెళ్తానికి. సో డెఫినెట్గా దీని మీద ఈ ఎకానమీ మీద చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందండి ఇప్పుడు. ఎస్, కోటేశ్వరరావు గారు ఇప్పుడు వినిపిస్తుందా సార్ మీకు? చెప్పండి, లో వాయిస్ లో వినిపిస్తుంది, కొంచెం మెరుగైంది. ఎస్, విదేశాంగ మంత్రి సమీక్షలు నిర్వహించి ఇటు ఇజ్రాయెల్ కానీ అలాగే ఇరాన్ రెండింటితో కూడా సంబంధాలను సరిచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎంతవరకు ఫలిస్తాయి అనుకోవచ్చు? అది ఆయా దేశాలు ముందుకు తెచ్చేటువంటి డిమాండ్లను బట్టి, షరతులను బట్టి ఆ చర్చల ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అమెరికా గొంతెమ్మ కోరికలు కోరితే దాన్ని ఇరాన్ అంగీకరించేటువంటి అవకాశం ఉండదు. ఆ అవకాశం లేదు కనుకనే దాని మీద దౌర్జన్యపూరితంగా దాడులు చేసి లొంగ తీసుకోవాలనేటువంటి వైఖరికి అమెరికా పాల్పడింది. ఒక పీఠముడి పడింది. ఆ పీఠముడిని విప్పాలంటే అది అమెరికా చేతుల్లోనే ఉంది. గొంతెమ్మ కోరికలను వదిలిపెట్టి అణు సమస్య మీద ఇప్పటికైనా ఇరాన్కి గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాలి. హామీలను అమలు జరపడం అంటే ముందుగా దాని మీద విధించినటువంటి ఆంక్షలను ఎత్తివేసి దాని చమురును స్వేచ్ఛగా ఇతర దేశాలకు రవాణా చేసుకునే విధంగా పరిస్థితులు కల్పిస్తే ఇరాన్ ఇప్పటికీ అణు ఒప్పందాన్ని, అంటే అణుబాంబును తయారు చేసుకోకుండా ఎప్పటి వరకు అయితే ఏ స్టేటస్ అయితే ఉందో ఆ స్టేటస్లో నిలిపివేయడానికి ఇరాన్ ఇప్పటికీ సిద్ధంగా ఉంది. అమెరికాయే దాన్ని చెడగొడతా ఉంది. దాని పర్పస్ వేరుగా ఉంది కనుక ఇప్పుడు మళ్ళా చర్చలు, ఒకవైపు జెనీవాలో జరిగినటువంటి చర్చలు విఫలమైనాయి, తిరిగి వియన్నాలో మాట్లాడుకుందాము అని రెండు పక్షాలు అంగీకరించిన తరువాత ఆ వియన్నా చర్చలు జరగక ముందే అమెరికా ఏకపక్షంగా దాడి చేశారు. అందుకని చొరవ ఎటువైపు నుంచి ఉండాలి? అమెరికా వైపు నుంచే ఉండాలి. దానికి స్పందించమని దాని బదులు ఏం చెప్తున్నారు వీళ్ళు? లేదు ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నారు అని చెప్పేసి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. దానివల్ల పరిస్థితి మరింత సంక్లిష్టం కావటమే తప్ప మరొకటి కాదు. అందుకని ఏ రూట్యా చూసినా ఈ సంక్షోభాన్ని ప్రారంభించింది అమెరికా కనుక అమెరికాయే దానికి తగినటువంటి మార్గాన్ని కూడా చూడాలి. చూసి సరైనటువంటి ఒప్పందానికి వచ్చి గతంలో మాదిరి మళ్ళా వైదొలగకుండా, మళ్ళా కుట్రలు చేయకుండా, ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టకుండా చూడాల్సినటువంటి బాధ్యత అమెరికా మీద ఉంది. అప్పుడే ఒప్పందం కుదురుతుంది అనేది నా అభిప్రాయం. ఎస్, శేష్ బాబు గారు, ఫైనల్గా చెప్పండి, ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాల్లో ఉనికి ఉన్న ఉద్యోగులు భయంకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటారా? ఇట్లా ఈ విధంగా కొనసాగితే కనుక, ఇప్పుడు ఈ అనిశ్చిత స్థితి కనుక కొనసాగితే అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గే అవకాశం ఉందండి. ట్రేడ్ కానీ లేదా ఆయిల్ సప్లై కానీ వీటన్నిటి మీద కూడా పనిచేసే ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. దాదాపు 70% ఆఫ్ ది పాపులేషన్, ఈ కంట్రీస్లో ఉన్న పాపులేషన్ అంతా కూడా ఎక్స్పాట్రియేట్స్, అంటే రకరకాల దేశాలు, ఒక మన భారతదేశం కాకుండా బంగ్లాదేశ్ కానీ, ఫిలిప్పీన్స్ కానీ, ఇప్పుడు షిప్పింగ్ అంతా కూడా ఫిలిప్పీన్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి. అదేవిధంగా
మలేషియన్స్ హోటల్ ఇండస్ట్రీలో ఎక్కువ పనిచేస్తారు. అట్లాగే టూరిజం మీద ఈ థాయిలాండ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ విధంగా అన్ని రంగాలకి ఎఫెక్ట్ అవుతుంది. ఈ అన్ని కంట్రీస్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో డెఫినెట్గా మన భారతదేశం విషయానికి వస్తే మేజర్ కాంట్రిబ్యూషన్, సెకండ్ మేజర్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా మంది చైనీస్ తర్వాత. ఇది గల్ఫ్లో ఉన్నటువంటి ఈ ఎక్స్పాట్రియేట్ రెవెన్యూస్ ఏవైతే రెమిటెన్సెస్ ఉన్నాయో మనది సెకండ్ బిగ్గెస్ట్ రెమిటెన్స్ గ్రూప్ అనమాట మనది. సో డెఫినెట్గా మన ఎకానమీ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందండి. ఎస్, కోటేశ్వరరావు గారు ఫైనల్గా చెప్పండి. అంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు. ఇప్పుడు ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా చనిపోయినట్టుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఇప్పటికే ఇరాన్ కీలక నాయకుల్లో చూసుకున్నట్లయితే 48 మంది హతమయ్యారు. ఇది యుద్ధాన్ని తగ్గిస్తుందంటారా లేక మరింత రెచ్చగొడుతుందంటారా? ఇప్పుడు ఇరాన్ కమాండర్లు గతంలో కూడా గత ఏడాది జరిగినటువంటి యుద్ధంలో కూడా కొంతమంది కమాండర్లని చంపేశారు. కమాండర్లను చంపినంత మాత్రాన ఒక సైన్యం మొత్తం నీరు గారిపోతుంది అనేటువంటి భ్రమలో అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నట్టున్నాయి. ప్రపంచంలో ఎక్కడా అట్లా జరగలేదు. రెండోది, ఈ ఖమేనీకి సంబంధించి గత కొద్ది సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. గత కొద్ది నెలలుగా జ్ఞాపక శక్తిని కూడా కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారనేటువంటి వార్తలు గతంలోనే వచ్చాయి. అందువలన ఆయన ఒక జీవోత్సవం లాగా ఉన్నారు తప్ప మిగిలినటువంటి యాక్టివిటీస్ అన్ని ఇతరులు ఆయన పేరుతోటి సాగిస్తున్నారనేటువంటి వార్తలు కూడా గతంలో వచ్చాయి. అందువలన 86 ఏళ్ల ఖొమైనీ ఉన్నా కానీ లేకపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ లేదా ఆ తర్వాత నాయకత్వం ఆ బాధ్యతలన్నీ కూడా చేపడుతుంది. అందుకని ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నట్టు చెప్తున్నటువంటి ఇరాన్ నాయకులు అంత తేలిగ్గా లొంగిపోతారని నేను అనుకోలేదు. లేదు, అమెరికాకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి సైనిక శక్తితోటి మొత్తం ఇరాన్ని ఆక్రమించుకున్నట్లయితే గతంలో ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నటువంటి అమెరికన్లకి ఏ విధమైనటువంటి పరాభవం జరిగిందో మళ్ళా మరొకసారి ఇరాన్ గడ్డలోకి వెళ్ళి మొత్తం ఆక్రమించుకొని అమెరికా కనుక సైన్యాన్ని విధించి ఆ విధంగా చేస్తే మరొకసారి ఇరాన్లో కూడా పరాభవం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే అమెరికా ఇప్పుడు వైమానిక దాడులకే పరిమితం అయింది. బయట నుంచి దాడులు చేస్తూ ఉంది తప్ప అటువంటి దుస్సాహసానికి పూనుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ పూనుకుంటే మాత్రం దాని పతనానికి నాంది పలికినట్లే అవుతుంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, అలాగే శేష్ బాబు గారు మన ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.